2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే ఎన్ని గ్రహాలు వీరికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల్లోకి వృషభ రాశి వాళ్ళు వస్తారని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి చూస్తే అమ్మా, ఈ అక్టోబర్ మాసంలో ఉండి మ్యాక్సిమం 6 ప్లానెట్స్ కూడా ట్రాన్సిట్ అనేటువంటిది కనబడుతుంది. అంటే 6 గ్రహాల యొక్క మార్పు, స్థాన చలనము అనేటువంటిది కనబడుతుంది అనమాట. ఏమేమి కనబడుతున్నాయి అంటే ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే గురుగ్రహ సంచారం అక్టోబర్ 1st వీక్లో కర్కాటకంలోకి రావడం అనేటువంటి జరుగుతుందమ్మా. సో వృషభ రాశి వాళ్ళకి 8th and 11th లార్డ్ అవుతారు, 3rd హౌస్లో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. తర్వాత వృషభ రాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం అనేటువంటి అక్టోబర్ 9th నీచ స్థితిలో కన్యా రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుందండి. ఇక మనం చూస్తే 6వ స్థానము అంటే ఈ తులారాశిలోకి, దానికి సంబంధించిన దాంట్లో 17వ తారీఖున రవిగ్రహ సంచారం రావడం జరుగుతుంది. 2వ తారీఖున బుధుడు వస్తూ ఉన్నారు, అదేవిధంగా కుజుడు తులారాశిలోనే సంచారం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే అమ్మా, శనిగ్రహ సంచారం అనేటువంటిది అక్టోబర్ 10వ తారీఖున కుంభరాశిలోకి రావడం జరుగుతోంది. ఆల్రెడీ అక్కడే రాహుగ్రహ సంచారం కూడా ఆల్రెడీ నడుస్తోంది. సో శని రాహుల యొక్క కంజంక్షన్, ఈ క్లస్టర్ అనేటువంటి 10th తర్వాత నుంచి కుంభరాశిలో జరుగుతోంది. సో ముఖ్యంగా వీళ్ళకి యోగించేటువంటి గ్రహాలు ఏమిటి అంటే, వీళ్ళకి ముఖ్యంగా 6 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి వృషభ రాశి వాళ్ళకి. ఏ గ్రహాలండి అవి? ఏవే గ్రహాలు యోగిస్తున్నాయి అంటే ముఖ్యంగా చూడండి, 6వ స్థానంలో రవి బలము అనేటువంటిది చాలా బాగుంది. ఎప్పటి నుంచి బాగుంటుంది ఈ విషయానికి వస్తే కనుక, ఎప్పటి నుంచి బాగుంటుందో చూస్తే కనుక అక్టోబర్ 17th దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన మీకు యోగిస్తారు. కానీ అది పరిపూర్ణమైనటువంటి బలం కాదు. ఎందుకు? తులారాశిలో రవి నీచ స్థితిలో ఉంటారు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అపజయం పొందడం కానీ, అగౌరవ మర్యాదలు అంటే అవమానాలు లాంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అండ్ దాంతోపాటుగా బిజినెస్ లైఫ్ అనమాట. ఎందుకు బిజినెస్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలంటే అమ్మా, ఇక్కడ రవి అనేటువంటి ఆయన ఒరిజినల్ 7th హౌస్లో నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి బిజినెస్ లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కుజగ్రహ సంచారము అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుందండి. వృషభ రాశి వాళ్ళు మీరు ఎవరైనా సరే, ఎందుకంటే మీకు ఒరిజినల్ 7th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మీరు సైడ్ బిజినెస్గా రియల్ ఎస్టేట్ చేయడం చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కానీ, ప్రధానమైన వృత్తిగా రియల్ ఎస్టేట్ చూసుకున్న వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మాసంలో మంచి ఆదాయం చూసే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజబలం బాగుంది కాబట్టి. ఇవే కాకుండా ఎవరైనా గవర్నమెంట్ ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉన్నా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నా, న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు ఏమున్నా సరే, ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా బాగా యోగిస్తున్నారు కాబట్టి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. అయితే బుధగ్రహ సంచారాన్ని మనం చూస్తే 6th హౌస్లో బాగా లేదండి. మరి దీని సంగతి ఏమిటి అంటే, బుధుడు ఎప్పుడైతే బాగాలేదో ముఖ్యంగా వచ్చేటువంటిది వ్యాపారం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరైనా సరే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఈ కామర్స్ చేసేటువంటి వాళ్ళు, స్టాక్స్, షేర్స్, ట్రేడింగ్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నేను బాగా ఎదగాలని కోరికతో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ విషయంలో, బంధువుల విషయంలో చుట్టాలతో తగువులు కానీ, శత్రుత్వం రావడం కానీ, ఇలాంటివి అనమాట అండి. సో బుధుడు బాగాలేదు కాబట్టి ఎక్కువగా, ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్లో నాకు గ్రోత్ కావాలి, బుధుడు బాగాలేదు అనుకుంటే పెసలు దానంగా ఇవ్వండి. కేజీంపావు పెసలు దానంగా ఇవ్వండి. ఎవ్రీ డీటెయిల్ ప్రొఫెషన్, ఎవ్రీ గ్రహాన్ని అనలైజ్ చేస్తూ చెప్తానండి. ఏదైనా డౌట్ ఉంటే కింద మీరు కమెంట్స్లో పెట్టవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే కనుక 5వ స్థానంలో శుక్రబలం బాగుంది. కానీ ఇక్కడ చూస్తే అండి 9వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే సంతానం విషయము అండ్ ప్రేమ వ్యవహారాలు, లవ్ విషయంలో కాస్త ఇబ్బందులు రావడం, ప్రేమ వ్యవహారాలు అపజయాన్ని చూడడం కానీ, శుక్రబలం ఒక పక్కన యోగిస్తున్న శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి విమెన్కి అయితే గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అండ్ ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గురుబలం ఎలా ఉంది అంటే, ఈ మాసం నుంచి వీళ్ళకి గురుబలం తగ్గబోతోంది. గురుబలం తగ్గడం అంటే ఏంటి? గురుడు దేనికి కారణం అంటే మనీకి, సక్సెస్కి, పేరుకి, తర్వాత యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నిటికీ కూడా గురుబలమే కారణం. అలాంటి గురుడు మొన్నటిదాకా మీకు 2nd హౌస్లో సంచారం చేస్తూ ఉంటే ఈ అక్టోబర్ 1st వీక్ నుంచి 3rd హౌస్లోకి ఎగ్జాల్టేషన్లోకి వచ్చారు.
మీకు వృషభ రాశికి 8th and 11th లార్డ్ గురుడు 3rd హౌస్లో ఉన్నారు. సో దీనివల్ల ఏంటి అంటే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, శుభకార్యాలు ఏవైనా ఉంటే అవి పోస్ట్ పోన్ అవ్వడం, లేకపోతే సంతానం విషయంలో ఇందాక కూడా మనం సంతానం విషయంలో చెప్పుకున్నాం చూసారండి. సో సంతానం విషయంలో కూడా కాస్త ఆటంకములు కానీ నిరాశ నిస్పృహలు కానీ కలిగే అవకాశములు ఎక్కువగా కనబడతాయండి. సో ఇక్కడ కేతు 4th హౌస్లో సంచారం చేస్తున్నారు. దీని మూలకంగా కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి శని రాహులు కంజంక్షన్ చూపిస్తుందమ్మా. ఎందుకు చూపిస్తుంది? శని రాహు కనుక కలిసి ఉంటే విషయోగము అంటామండి. సో ఇక్కడ రాహు మాత్రం యోగిస్తూ ఉన్నప్పటికీ కూడా శని కుంభంలో డైరెక్ట్గా వచ్చి కంటక శని అనేటువంటిది యాక్టివేట్ అయింది. సో కంటక శని యాక్టివేట్ అయినప్పుడు జాబ్ నుంచి దూరంగా వెళ్ళడం అంటే ట్రాన్స్ఫర్స్ అనమాట అండి, బదిలీలు, ఫ్యామిలీ నుంచి చాలా దూరంగా, సొంత ఊరి నుంచి దూరంగా వెళ్ళడం, అక్కడ నివాసం ఉండడం, ఒంటరిగా ఉండడం, జాబ్ ఎంత ట్రై చేసినా రాకపోవడం, ఉన్న జాబులో తీసేస్తారేమో అటువంటి భయం ఆర్ తీసేయడము, ఇలాంటివి కూడా జరగచ్చు. సో అలాగ జాబ్ విషయంలో కానీ కెరీర్లో కానీ ఒడిదుడుకులు రాకూడదు. సో 100% నేను ఇప్పుడున్న కానీ సక్సెస్గా ఉండాలి అనేటువంటిది ఉంటే కనుక శనికి సంబంధించి పూజలు చేయాలండి. శనికి జపము కానీ పారాయణ కానీ అర్చన అభిషేక హోమాలు ఏవైనా ఉంటే మీ శక్తి బట్టి శనికి సంబంధించినవి చేయండి. ఒకవేళ ఇప్పుడు మీ వింశోత్తరి పర్సనల్ చార్ట్లో వింశోత్తరి కనుక బాగుంది అనుకోండి, ఈ శని ఎఫెక్ట్ కూడా స్వల్పంగా చిన్న ఇబ్బందులతో బాస్ దగ్గర నుంచి ప్రెషర్ వీటితో వెళ్ళిపోవచ్చు. లేదు అక్కడ వింశోత్తరి కూడా పాడైతే కనుక 100% వృషభ రాశి వాళ్ళకి జాబుల విషయంలో వృత్తి విషయంలో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయమ్మా. అయితే మీకున్న బలం ఏంటి అంటే రవి బలం అనేటువంటిది 17 తర్వాత రాబోతోంది చూసారండి. ఈ రవి బలమే మిమ్మల్ని కాపాడేటువంటిది. సో ఆ రవికి ఎక్కువగా మీరు ఇంకా ఎనర్జీని ఇవ్వాలి అంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం, లేకపోతే సూర్యకిరణాలు మీ మీద పడేటప్పుడు ఒక మార్నింగ్ టైంలో ఒక 20 minutes 10 minutes ధ్యానం చేయడం లాంటివి చేస్తే ఏ పని అనుకున్నది ఖచ్చితంగా నెరవేరేటువంటి రీతిలో రవి బలం మీకు అందజేస్తుంది అని చెప్పొచ్చండి. వీరికి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు ఏంటో మగారు? వీళ్ళకి ఈ మాసం వరకు కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు రెడ్ కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబరు మగారు? నెంబర్ 6 చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ఈ మాసంలో మీకు శని అనేటువంటి ఆయన కాస్త పాడయ్యారు, గురుడు పాడయ్యారు. అంటే 2 బిగ్ ప్లానెట్స్ అనేటువంటి వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి శివుడికి అభిషేకం చేయించండి, లేకపోతే వెంకటేశ్వర స్వామికి తులసి పత్రితో పూజ చేయించండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.